ఈరోజు మీ అందరి కోసం సింపుల్ రెసిపీ ఎగ్ తోటి ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ మీద చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో మీకు ఒక సింపుల్ రెసిపీ చేసి చూపిస్తాను. క్యారెట్, బీన్స్ అండ్ ఎగ్స్. మీకు కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ ఆర్ 1 చిల్లీ యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేయగలిగితే చిన్న చిన్నగా చాప్ చేసుకోండి. నేనైతే వెజిటేబుల్ చాపర్ యూస్ చేశాను, ఎందుకంటే నాకు చాలా ఫైన్ చాప్ కావాలి, నా వల్ల కాదు. సో నేను చాపరే యూస్ చేస్తాను ఎప్పుడు. ఒక చిన్న బౌల్లో నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. కొంచెం సాల్ట్ టేస్ట్ కోసం, మీరు కావాలి అనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి. నేనైతే గ్రీన్ చిల్లీస్ యూస్ చేశాను. తర్వాత ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి. మనం చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేస్తున్నాను. 2 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి ఓన్లీ 2 స్పూన్స్ ఆఫ్ వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను. ఎగ్ అండ్ వెజిటేబుల్స్ ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. వెజిటేబుల్స్ ఎక్కువైతే ఆ షేప్ అనేది మనకి రాదు. ఒకసారి మళ్ళీ ఎగ్స్ని బీట్ చేశాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇప్పుడు మనం ఆయిల్ బ్రష్ చేసుకోవాలి. లేదు అని అంటే స్ప్రే అయినా చేసుకోవచ్చు, బట్ ఎక్కువ ఆయిల్ మాత్రం యూస్ చేయొద్దు. ఎగ్ మనం ఒక థిన్ లేయర్ వేసుకోవాలి ప్యాన్లో. 70% ఎగ్ కుక్ అయిన తర్వాత కార్నర్స్ అంతా కూడా ఒకసారి లూజ్ చేసుకొని మనం మెల్లగా ఎగ్ని రోల్ చేయాలన్నమాట. రోల్ చేసి కార్నర్ వచ్చిన తర్వాత ఒక కార్నర్లోకి పెట్టి నేను ఎలా చేశాను, మళ్ళీ ఆయిల్ బ్రష్ చేసి మళ్ళీ నేను ఎగ్ వేసాను. సో అండ్ మళ్ళీ అది 70% కుక్ అయ్యాక మళ్ళీ రోల్ చేయాలి. సో రిమైనింగ్ ఉన్న ఎగ్ అంతా మనం ఇదే సేమ్ ప్రొసీజర్లో ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఎగ్ రోల్ని మనం చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. షార్ప్ నైఫ్ యూజ్ చేయాలి, లేదు అంటే షేప్ అవుట్ అయిపోతుంది. తర్వాత ఆ స్లైసెస్ని ప్లేటింగ్ చేసుకోవాలి. అంతే, సింపుల్ ఎగ్ రోల్ రెసిపీ. ఇది కొరియన్ రెసిపీ. నేను క్యారెట్ జ్యూస్తో ఎంజాయ్ చేశాను. మీరు ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హెల్తీ బైట్స్ కోసం స్టే ట్యూన్. అంటిల్ దెన్, బాయ్.